తాళిబొట్టు లోపలేసుకో. అమ్మాయి మెడలో తాళిబొట్టు కనపడుతుంది. అసలు ఏం జరుగుతుంది? శారదా, ఏంటండి? నా దగ్గర మీరు ఏమైనా దాస్తున్నారా? అయ్యో, మీ దగ్గర నేనేం దాస్తానండి? ఏదున్నా చెప్తాను. నేను మళ్ళీ అడుగుతున్నా, నాకు తెలియకుండా ఏదైనా పెద్ద విషయం దాచారా? ఏమంటున్నారండి? నన్నే అనుమానిస్తున్నారా? సిగ్గులేదానా? మన అమ్మాయిని ఎవరికిచ్చి పెళ్లి చేసావే? చెప్తారా అది గొంతు పీసి చంపేమంటావా? అమ్మాయికి పెళ్ళైన మాట నిజమేనండి, కానీ తనకు పెళ్ళై ఇంటికి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది. ఇంత జరుగుతుంటే మరి నాకెందుకు చెప్పలేదు? ఎందుకంటే అప్పుడు అబ్బాయికి జాబ్ లేదంటండి, అందుకే చెప్పలేదు. కానీ అబ్బాయికి జాబ్ వచ్చిన తర్వాత అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానన్నాడండి. తల్లిని కదా, కూతురు కష్టాన్ని కడుపులోనే దాచుకున్నాను. కూతురికి కష్టం రాకుండా చూసుకునేవాడే తండ్రి. ఈ విషయం తెలిసినట్టుగా అమ్మాయికి తెలియ నీకు. వాడెవడో తెలుసుకుని వాడు అంతు చూస్తా.